ఇవాళ ఉదయమే నేను పత్రికల్లో చూడడం జరిగింది. మంత్రి గారు, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి గారు కానివ్వండి, చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు కానివ్వండి, సాగునీరుకి సంబంధించి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే వీళ్ళంతా కూడా క్రెడిట్ చోరీ. మీరు మీకు ఇంకా చెప్పక్కర్లేదు. ప్రతిదీ కూడా గతంలోనే రాజశేఖర రెడ్డి చేసిన కార్యక్రమంలో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాల్లో వీళ్ళు తీసుకొని మళ్ళీ మేమే చేసామని గొప్పలు చెప్పుకునే కార్యక్రమం ఎక్కడ చూసినా ఇవాళ దావోస్ వెళ్ళినా అదే కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఉదాహరణకి తోటపల్లి కాలువ అనేది పెద్దలు సత్యబాబు గారు ఉన్నప్పుడు, పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు 450 కోట్ల రూపాయలు 1,00,000 ఎకరాలకి సాగునీరు అందించాలని చెప్పి 400-500 కోట్ల రూపాయల వరకు కూడా భూసేకరణ చేసి మెయిన్ కాలువలు తవ్వించి మెయిన్ కాలువల్లో నీరు వచ్చేటట్టుగా చేసాం. అంతకుముందు చంద్రబాబు నాయుడు తోటపల్లి కాలువ కడతామని ఒక కొబ్బరికాయ కొట్టేసి శంకుస్థాపన చేయకుండా ఏమి చేయకుండా కొబ్బరికాయ కొట్టేసి విడిచిపెట్టే పరిస్థితి. ఆ తర్వాత వచ్చే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల పాటు కూడా ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఏదైతే నీరు వచ్చిందో నీరు వచ్చిన దగ్గర పువ్వులు, పళ్ళు, కాయలు, చీర, పసుపు కుంకాలు ఇచ్చి మరి ఏదైతే ఆయన సాగునీటిని తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారని చెప్పే విధంగా చెప్పుకునే పరిస్థితి. అడుగుతున్నాం కళా వెంకటరావు గారు కానీ, మంత్రి గారు కానీ, మీరు ఎంత ఖర్చు పెట్టారు? మీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు కూడా తోటపల్లి కాలువ కోసం ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి. తోటపల్లి కాలువ కోసం మేము ఎంత ఖర్చు పెట్టామో మేము చెప్పగలుగుతాం. లేదు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. సాగునీరు మీద మేమైతే దృష్టి పెట్టలేకపోయినప్పటికీ కూడా అప్పుడు సంబంధించి నీరు ఇవ్వగలిగాం. మీరు ఇప్పుడు సంవత్సరం 8 నెలలు అవుతుంది. 8 నెలల్లో సాగునీరుకి మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు చెప్పమని అడుగుతామని. ఇవాళ మీరు విమర్శించిన కాదు, మీ ఉనికిని చాటుకోవడానికి నేను ఎక్కడ శాసనసభ్యులుగా ఉన్నానో, మంత్రిగా ఉన్నానో ఉనికిని చాటుకోవడానికి చెప్పే కార్యక్రమం తప్పించి మీరు ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం చేశారా, ఎంత ఖర్చు పెట్టారా అనేది మేము ప్రజావేదిక సిద్ధంగానో, రైతులను అడిగితే తోటపల్లి కాలువ గురించి రైతులు చీపురుపల్లి నియోజకవర్గం కానివ్వండి, అటు రణస్థలం కానివ్వండి, అటు గైపినగర్ నియోజకవర్గం కానివ్వండి, ఎవరిని అడిగినా తోటపల్లి కాలువ తీసుకొచ్చింది పెద్దలు రాజశేఖర రెడ్డి గారు, పెద్దలు బొత్స సత్యనారాయణ గారు అని చెప్పగలుగుతారు. ఆ తోటపల్లి కాలువ వల్ల మీకు ధనార్జన కోసం మీరు పెట్టిన కార్యక్రమం కానీ మీరు ఎక్కడ కూడా ఏమి చేయలేని మాట ఆడడం కళా వెంకట గారికి శోచనీయం కాదని చెప్పి తెలియజేస్తాం. అంతేకాదు, ఇవాళ సంఖ్యలు నీరు మీ తాగునీరు తీసుకెళ్తే గత 5 రోజుల నుంచి తాగడానికి చీపురుపల్లిలో నీళ్ళు లేకపోతే శాసనసభ్యులుగా మీరు ఉన్నారు. అధికారులు పిలిచి రివ్యూ పెట్టలేదు, ఏదో పిలిచారు, రివ్యూ పెట్టకుండా పిలిచి ఏదో చూడండి అనే మాట మాట్లాడారు తప్పించి దానికి సంబంధించి కనీసం తాగునీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మీరు సాగునీరు ఇచ్చే కార్యక్రమం చేస్తారని మేము అడుగుతాం. అంతేకాదు, మంత్రి గారు చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలోని ఇవి చేస్తాం సూపర్ 6 చేస్తాం. మీరు ఎంఎస్ఎం ఏదైతే ఎస్ఎంఎస్ స్మాల్ స్కేల్ మినిస్టర్గా మీరు ఉన్నారో దానికి సంబంధించిన శాఖ వరకు ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిన ఏదైతే పారితోషికం ఇవ్వాలి ఇంతవరకు ఇవ్వలేదు, మేము ఇచ్చామని ప్రకటించారు. వాళ్ళందరూ కూడా ఇవాళ విజయవాడలో ధర్నాలు చేస్తున్నారు. దాని మీద ఆలోచన చేయండి అని చెప్తాను. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, బొత్స సత్యనారాయణ గారి మీద మీరు విమర్శించే కార్యక్రమం కాకుండా ఇవాళ రైతులకు సంబంధించినంత వరకు యూరియా లేదు. రైతులకు సంబంధించినంత వరకు కూడా జనంలో ఎక్కడ కూడా మీరు మద్దతు ధర ఇచ్చి కొనలేకపోయారు. ఇవాళ రైతులందరూ కూడా రైతు భరోసా సంబంధించినంత వరకు కూడా రైతులకు సంబంధించినంత వరకు రైతు భరోసా ఇంతవరకు పడలేదు. ఇంతవరకు ప్రధానమంత్రి వేసింది, మీరు వేసింది కలిపి 10,000 అంత పడ్డా తప్పించి మీరు 20,000 ఇస్తామన్నారు. 2 సంవత్సరాలకి 40,000 ఇవ్వాలి. ఈ రోజుకి 10,000 15,000 ఇచ్చే కార్యక్రమం చేశారు. ఉన్నది మీరు ఇవ్వలేకపోయారు. ఇవాళ పెన్షన్ సంబంధించి సంవత్సరం 8 నెలలు అవుతుంది. పెన్షన్ సంబంధించి 60 సంవత్సరాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, భర్తలు చనిపోయిన భార్యలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కొత్త పెన్షన్ ఒక్క రోజైనా కొత్త పెన్షన్ ఒక్కసారి ఈ సంవత్సరం 8 నెలలకు ఒక్క పెన్షన్ కూడా శాంక్షన్ చేయలేదు. మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. మీరు చేసిన పెన్షన్లన్నీ ఏవైతే పెన్షన్లు మీరు ఇచ్చిన పెన్షన్లు అయితే స్పౌస్ కేస్ భర్తకు ఏదైతే పెన్షన్ ఉందో, భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇచ్చారు కానీ మీరు కొత్త పెన్షన్ ఎక్కడ ఇవ్వలేదు. మీరు దాని మాట పక్కన పెట్టి మీరు సూపర్ 6లోని 50 ఏళ్ళకే బీసీలకి ఎస్సీ ఎస్టీలకి పెన్షన్లు ఇస్తామని చెప్పన్నారు. పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారా లేదా అని అడుగుతాను. ఇవాళ మీరు తీవ్రంగా ప్రజల వ్యతిరేకంతో ఉన్నారు. ఇవాళ అందరూ కూడా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.